బలిమల ఎన్కౌంటర్ తో పాటు తర్వాత జరిగిన ఘటనలపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న మావోయిస్టులు అదును చూసి పంజా విసిరారు. ఏపీ ఒడిశా సరిహద్దుల్లో మందుపాత్ర పేల్చి అలజడి రేపారు. కోరాపుట్టు మండలం సుంకి సమీపంలోని ముంగిపొదేర్ దగ్గర పోలీసులే లక్ష్యంగా కల్వర్ట్ కింద ల్యాండ్ మైన్ ను అమర్చారు. కోరాపుట్ నుంచి కటక్ ట్రైనింగ్ కోసం 13 మంది ఒరిస్సా పోలీసులతో వెళుతున్న వాహనం ముంగిపొదేర్ కల్వర్ట్ వద్దకు రాగానే ఒక్కసారిగా మందుపాత్రలు పేల్చారు. ఈ ఘటనలో 6 పోలీసులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దాన్ని విన్న చుట్టుపక్కల వారు, ఇతర వాహనదారులు గాయపడ్డవారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. విషయం తెలిసిన వెంటనే భద్రతా బలగాలు ఘటనా స్థలానికి తరలి వెళ్లాయి. ల్యాండ్ మైన్ పేలడంతో కల్వర్ట్ పూర్తిగా ధ్వంసమైంది. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులోని సున్కి ప్రాంతం అంతా ఘాట్ రోడ్డు కావడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఏఓబీలో మావోయిస్టులు మందుపాత్ర పేల్చడంతో సరిహద్దు గ్రామాల్లో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి. ఇటు స్పెషల్ పార్టీలు కూడా మళ్లీ కూంబింగ్ ను ముమ్మరం చేశాయి. తాజా పరిస్థితిపై పోలీసు ఉన్నతాధికారులు అత్యవసర భేటీ అయ్యారు. ఏపీ ఒరిస్సా పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బలిమల ఎన్కౌంటర్ తో పాటు తర్వాత జరిగిన ఘటనలపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న మావోయిస్టులు అదును చూసి పంజా విసిరారు. ఏపీ ఒడిశా సరిహద్దుల్లో మందుపాత్ర పేల్చి అలజడి సృష్టించారు. కోరాపుట్టు మండలం సుంకి సమీపంలోని ముంగిపొదేర్ దగ్గర పోలీసులే లక్ష్యంగా కల్వర్ట్ కింద ల్యాండ్ మైన్ ను అమర్చారు. కోరాపుట్ నుంచి కటక్ ట్రైనింగ్ కోసం 13 మంది ఒరిస్సా పోలీసులతో వెళుతున్న వాహనం ముంగిపొదేర్ కల్వర్ట్ వద్దకు రాగానే ఒక్కసారిగా మందుపాత్ర పేల్చారు. ఈ ఘటనలో 6 పోలీసులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దాన్ని విన్న చుట్టుపక్కల వారు, ఇతర వాహనదారులు గాయపడ్డవారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. విషయం తెలిసిన వెంటనే భద్రతా బలగాలు ఘటనా స్థలానికి తరలి వెళ్లాయి. ల్యాండ్ మైన్ పేలడంతో కల్వర్టు పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులోని సున్కి ప్రాంతం అంతా ఘాట్ రోడ్డు కావడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఏఓబీలో మావోయిస్టులు మందుపాత్ర పేల్చడంతో సరిహద్దు గ్రామాలు మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి. ఇటు స్పెషల్ పార్టీలు కూడా మళ్లీ కూంబింగ్ ను ముమ్మరం చేశాయి. తాజా పరిస్థితిపై పోలీసు ఉన్నతాధికారులు అత్యవసర భేటీ కూడా నిర్వహించారు. ఏపీ ఒడిశా పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లని అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఎప్పుడు జరిగింది, సుమారు ఎన్ని గంటలప్పుడు జరిగింది, ప్రాంతం ఏ ప్రాంతంలో జరిగింది, అలానే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికి అక్కడ సంఘటనకి పూర్తిగా కేంద్ర బలగాలతో పాటుగా అటు ఒరిస్సా ఆంధ్ర పోలీసులు కూడా సంఘటనకి చేరుకోవడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పోలీసులు ఇప్పుడు ప్రత్యేక కోవిడ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దీనిలో ప్రభావం ఈ ఘటనకు సంబంధించి 6 చనిపోగా మిగతా 5 శతఘాతంలో వాళ్ళందరినీ తాలూరుతో పాటుగా కోరాపుట్ మిగతా కొన్ని ప్రాంతాలకి చికిత్స నిమిత్తం ప్రస్తుతానికి తరలిస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం చూసినట్లయితే ఈ కోరాపుట్ ఈ విజయనగరం NH 26 జాతీయ రహదారిని ఇటీవల కాలంలో ఉన్నతాధికారులు ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తున్నారు, ఫ్రీక్వెంట్ గా తిరుగుతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో పూనేరు సమీపంలో రైలు ప్రమాద ఘటనలో
సంబంధించి ఏమైనా ఉగ్రవాద చర్యలు తీవ్రవాద చర్యలు ఏమన్నా ఉన్నాయా దాంట్లో ప్రధానంగా ఒక విచారణ కొనసాగుతుంది. అటు ఎన్ఐతో పాటుగా ఆంధ్ర పోలీసులు, సిఐడి అధికారులు, అటు ఛత్తీస్గఢ్ పోలీసులు ఈ పూర్ణేరు ఘటన పైన, రైలు ప్రమాద ఘటన పైన పూర్తిగా విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇటు ఆంధ్ర, ఒరిస్సా పోలీసులు కొంత సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఇటు అటు ఐపీఎస్ అధికారులు పెద్ద ఎత్తున ఇటు అటు తిరుగుతున్నారు. ప్రధానంగా ఈ రోడ్డు జాతీయ రహదారి కావడంతో ఈ రోడ్డును ఎప్పుడు కూడా మావోయిస్టు టార్గెట్ లో ఉండదు. అయితే ఈ రోడ్డు మీదనే ప్రధానంగా ఐపీఎస్ అధికారులు, ఉన్నతాధికారులు అంతా కూడా ఇటు విజయనగరం టు కోరాపుట్ విజయనగరం ఇటు ప్రయాణిస్తున్నారు. అయితే ఈ రోడ్లో ప్రధానంగా ఐపీఎస్ అధికారులు తిరుగుతున్న నేపథ్యంలో, తెలిసిన నేపథ్యంలో వీళ్ళని టార్గెట్ చేస్తూ మావోయిస్టు ఈ మందుపాత్రలు అమలు చేస్తున్న ప్రస్తుతానికి నిఘా వర్గాలు చెప్తున్నాయి. అయితే విజయనగరం నుంచి కోరాపుట్కు 2 ఐపీఎస్ అధికారులతో పాటు 6 బంధువులతో కలిసి ఒక వాహనం అయితే విజయనగరం నుంచి కోరాపుట్కు బయలుదేరడం జరిగింది. వాళ్ళు వెళ్ళిన ప్రాంతం అంటే వాళ్ళు వెళ్ళిన ఎప్పుడైతే బ్లాస్టింగ్ సింకి ప్రాంతంలో బ్లాస్టింగ్ జరిగిందో ఈ ఐపీఎస్ అధికారులు ఈ రోడ్డు పాస్ అయిన తర్వాత కొద్దిసేపటి తర్వాతనే వీళ్ళు ఏదైతే మందుపాత్రకు బలైన ఈ వాహనం ఉందో ఈ వాహనం అక్కడ రావడం జరిగింది. అయితే ఈ ఐపీఎస్ టార్గెట్ చేస్తూ మావోయిస్టు మందుపాత్రను అక్కడ అమలు చేస్తున్న ప్రస్తుతానికి నిఘా వర్గాలు చెప్తున్నాయి. అయితే ప్రస్తుతానికి విజయనగరం నుంచి కోరాపుట్కు బయలుదేరిన ఐపీఎస్ అధికారులు ప్రస్తుతానికి కోరాపుట్కు క్షేమంగా చేరినట్లుగా అటు కోరాపుట్ ఎస్పీ కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేస్తూ ఇక్కడ మందుపాత్రలు అమర్చినట్టుగా ప్రస్తుతానికి నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఐపీఎస్ టార్గెట్ అటు కోరాపుట్ కావచ్చు, విజయనగరం నుంచి ఐపీఎస్ రాకపోకలు కొనసాగుతున్నట్టుగా వాళ్ళని టార్గెట్ చేసుకొని ఇక్కడ మందుపాత్రలు పెట్టినట్టుగా అనుమానిస్తున్నారు. మరోవైపు ఇది జాతీయ రహదారి కాబట్టి ఇక్కడ ఎలాంటి టార్గెట్లు ఉంటాయి అనుకున్న దాంతో పోలీసులు అప్రమత్తం లేకపోవడంతో ఈ ఘటన జరిగిందని కూడా అంటున్నారు. రమేష్, ప్రస్తుతం ఏఓబి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? రాకపోకల పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు చేపట్టారు? అలాగే అటు ఒరిస్సా పోలీసులు కానీ ఇటు ఆంధ్ర పోలీసులు కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ ఘటనపై వాళ్ళ స్పందన ఏంటి? ఇటు ఆంధ్ర పోలీసుకు సంబంధించి ఆంధ్ర వైపు నుంచి కూడా అటు విజయనగరం కోరాపుట్ వైపు కూడా విజయనగరం నుంచి కూడా కోరాపుట్ వైపు అటు సాలూరు తదితర ప్రాంతాల్లో కూకింగ్ ఆపరేషన్ గా ముమ్మరం చేయడం జరిగింది. పూర్తిగా కట్టుదిట్టుకున్న ప్రత్యేక చర్యలు చెప్పడానికి గ్రామస్తులు అటు గిరిజన ప్రాంతాలందరూ కూడా పోలీసులు అక్కడికి వెళ్లి అటు గిరిజన కూడా మనవి చెప్తున్నారు. మరోవైపు చూసినట్టయితే రాకపోకలు పూర్తిగా స్తంభించాయని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు రెండు అడుగుల వెలుగుతోటి దాదాపు 4-5 ఫీట్ల లోతుతోటి గుంట ఏర్పడంతో కొత్త రోడ్డు కట్ చేసినట్టు ఏర్పడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయని చెప్పవచ్చు. అక్కడ ఎవరైతే వెళ్తున్న వాహనదారులే తమకు తాము అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న కర్రలు కావచ్చు మట్టిని అక్కడ దాని మీద వేసుకున్నట్టు రాకపోక కొనసాగిస్తాం. ప్రస్తుతానికి రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. అటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే పోలీసుల చెకింగ్స్ కూడా పూర్తిగా ముమ్మరం అవుతున్నాయి. అక్కడ ప్రతి వాహనాలు కూడా తనిఖీ చేసి కూడా అటు వదిలిపెడుతున్నారు. అయితే అదే ప్రాంతంలో ఏమన్నా మందుపాత్రలు లాంటివి ఉన్నాయన్న కోణం మీద కూడా పోలీసులు ఆచితూచి ఆ ప్రాంతం బ్యాక్ రోడ్ మీదకి వెళ్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే కేంద్ర బలగాలు పూర్తిగా ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంగా తెచ్చుకొని అక్కడ ఉన్న పూర్తి పరిస్థితి సమీక్షిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇదే ఘటనకు సంబంధించి మా విజయనగరం జిల్లా ప్రతినిధి కోటేశ్వరరావుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కోటేశ్వరరావు, చెప్పండి, అసలు ఈ ఘటన జరిగిన తర్వాత ఆంధ్ర పోలీసుల రియాక్షన్ ఎలా ఉంది? ప్రస్తుతం ఘటనా స్థలానికి వెళ్లారా? అక్కడి నుంచి ఎటువంటి రిపోర్ట్ వస్తోంది? వరప్రసాద్, ఘటనా స్థలానికి అయితే ఆంధ్ర పోలీసులు చేరుకున్నారు. విజయనగరం ఆంధ్ర ఒరిస్సా బోర్డర్, అది సాలూరుకి దగ్గర 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. బోర్డర్ కి 5-6 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కోరాపూట్ జిల్లా పొట్టంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ముందేర్బాలి అనే విలేజ్ దగ్గరలో ఇది జరిగింది. సుమారు మందు పాత్ర పేలటం కారణంగా సుమారు 60 అడుగుల లోతు గొయ్యిలో పడింది. ఇది పేలి దాంట్లో పడిపోయారు 13 మంది కూడాను. వాళ్ళలో 5 అక్కడికక్కడే మృతి చెందగా ఇంకొక జవాన్ అక్కడ పొట్టంగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరొక 7 గాయాల పాలై క్షతగాత్రులు ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి ఒరిస్సా పోలీసులు అందరూ కూడా చేరుకున్నారు. ఒరిస్సా ఉన్నతాధికారులు కూడా చేరుకున్నారు. అట్లానే విజయనగరం జిల్లా నుంచి విజయనగరం ఓఎస్డీ అప్పలనాయుడుతో పాటు మరికొంతమంది అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇది ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కావడంతో నిప్పులా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు కూడాను కూంబింగ్, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో కూంబింగ్, అటు ఒరిస్సా పోలీసులతో పాటు ఇటు మన విజయనగరం జిల్లా పోలీసులు సంయుక్తంగా కలిసి ఆపరేషన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రాకి దగ్గరగా ఉండటం వల్ల వీళ్ళు కూడా వెళ్ళారు. ప్రస్తుతానికైతే ఆ ప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇంకా ముందు పాత్రలు ఎక్కడైనా ఉన్నాయా, ఇంకెక్కడైనా పేరే అవకాశాలు ఉన్నాయా అనే కోణంలో పెద్ద ఎత్తున పోలీసులు చేరి అక్కడ కూంబింగ్ కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతానికైతే క్షతగాత్రుల పరిస్థితి బాగానే ఉందని అంటున్నారు. ఇప్పటివరకు అయితే 6 మృతి చెందినట్లు మనకి ప్రాథమిక సమాచారం ఉంది. చీకటి కావడంతో ఆ ప్రాంతంలో ప్రస్తుతానికి రాకపోకలు నిలిపేశారు. ఆ రోడ్డు అక్కడ కలవట్టు పూర్తిగా పేలటం కారణంగా రోడ్డు కూడా పూర్తి గొయ్యిగా మారటం వల్ల రోడ్డు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతానికైతే ఆ ప్రాంతం అంతా కూడా పూర్తి భయాందోళనలో ఉంది. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు కూడా అప్రమత్తం చేశారు. ఈ ప్రాంతాన్ని మొత్తం కూడాను ఏదైతే పొట్టంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ముందేర్బాలి అనే ప్రాంతం మొత్తం కూడాను పోలీసుల అదుపులో ఉంది. ప్రస్తుతానికైతే అక్కడికి పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు వరప్రసాద్. కోటేశ్వరరావు, ఈ మున్నేర్బావి ప్రాంతం ఏదైతే అంటున్నారో కోరాపుట్ జిల్లాకి సంబంధించి ఈ ప్రాంతం అంతా పూర్తి ఘాట్ రోడ్ ఉంటుంది. అట్లానే ఈ కల్వర్టు కింద బాంబు పేలడంతో పూర్తిగా రహదారి కూడా ధ్వంసమైందని తెలుస్తోంది. దీంతో ఆంధ్రాకి ఒరిస్సాకి పూర్తిగా ఇప్పుడు రవాణా ఏదైతే జరుగుతుందో అది పూర్తిగా ఆగిపోయినట్టేనా? అటు ఒరిస్సా పోలీసులు ఏ ప్రాంతానికి చెందినవారు? ఈ చనిపోయిన పోలీసులు వారి వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? వీళ్ళు ఏ పోలీస్ స్టేషన్కి చెందినవారు? ప్రస్తుతానికి వాళ్ళైతే మొత్తం ఎవరైతే 13 మంది జవాన్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒరిస్సాలోనే కోరాపూట్ జిల్లాకు చెందిన వారు. కోరాపూట్ హెడ్ క్వార్టర్ లో పనిచేస్తున్న పోలీసులు వాళ్ళందరూ కూడా కోరాపూట్ నుంచి బయలుదేరి వెళ్తున్న క్రమంలోనే ఇది జరిగింది. పక్కా సమాచారంతో కోరాపూట్ నుంచి వాహనం సుంకి దాటుకొని ముందేర్బాలి వైపు వస్తున్న క్రమంలో పక్కా సమాచారంతో అక్కడ కరెక్ట్ గా వెహికల్ అక్కడికి వచ్చిన ప్రాంత టైంలో అది బ్లాస్ట్ చేయడం జరిగింది. ఆ బ్లాస్ట్ లో వీళ్ళు వెహికల్ పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోగా ఇప్పుడు 6 మృతి చెందిన ఘటన కూడా జరిగింది. అయితే ఇదంతా కూడాను ఒరిస్సాలో కీలకమైన ప్రాంతం కోరాపూట్ ప్రాంతం కూడా మావోయిస్టుకి ఒక కంచుకోట లాంటిది. ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో స్థావరాలకు ఏర్పాటు చేసుకుని మావోయిస్టులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇటీవల మల్కన్గిరిలో చనిపోయినటువంటి 29 మంది మావోయిస్టులు కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్న వాళ్ళే. ఏదైతే మల్కన్గిరి ప్రాంతంలో మావోయిస్టులు ఎంతమంది వాళ్ళు నష్టాన్ని చవిచూశారు, ఆ నష్టాన్ని ఎలాగైనా రివెంజ్ లో తీర్చుకొని ఈ పోలీసులు కూడా అంతే స్థాయిలో చేయాలని టార్గెట్ గా చేశారు. అయితే ఈ వెహికల్ ఏదైతే వెహికల్లో సుమారు 70 మంది ఉన్నట్లుగా ఆ వెహికల్ 70 మంది ప్రయాణిస్తున్న సమాచారం మేరకు జరిగింది. అయితే వాళ్ళలో కేవలం 6 మాత్రమే ఈ ఘటనలో ప్రాణాలు వదలడం జరిగింది. మిగతా వాళ్ళు క్షతగాత్రుల్లో ఉన్నారు. అయితే దీనికి సంబంధించింది అయితే పోలీసులు కూడా తీవ్రంగా స్పందించే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ జరిగి 2 నెలలు కూడా కావట్లేదు మల్కంగిరి సంఘటన. ఇంతలో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం ఇది చేశారు. కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా జల్లెడ బట్టి ఈ ప్రాంతాన్ని పూర్తి తమ కన్సర్న్లకు తీసుకోవాలనే నిశ్చయంతో పోలీసులు కూడా కదులుతున్నారు. దానికి ఆంధ్ర పోలీసుల సహకారం కూడా ఉంది. ఆంధ్ర పోలీసులు ఒరిస్సా పోలీసులు కలిసి ప్రస్తుతానికైతే కూంబింగ్ ముమ్మరం చేస్తున్నారు వరప్రసాద్. కోటేశ్వరరావు, ఈ మల్కన్గిరి ఘటన ఏదైతే జరిగిందో తర్వాత పూర్తిగా ఇది పెద్ద ఎదురు దెబ్బ కదా. ఈ వరప్రసాద్ సహజంగా మల్కన్గిరి ప్రాంతంలో చనిపోయినటువంటి మావోయిస్టులు ఇప్పటి వరకు అయితే మన దేశ చరిత్రలో అది పెద్ద ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే లీడరు క్యాడరు ఇద్దరు కూడా చనిపోయిన ఘటన ఇంతవరకు ఇప్పుడు జరగలేదు. అది కేవలం మల్కన్గిరిలో మాత్రమే జరిగింది. అందులో ఆర్కేతో పాటు మరికొందరు అగ్రనేతలు కూడా తప్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మావోయిస్టులు కూడా ఇంత పెద్ద ఎత్తున తమ మనుషుల్ని కోల్పోవడం అనేది ప్రథమం కాబట్టి అంతే వాళ్ళు రివెంజ్ తోటి ఉన్నారు. ఇటీవల కాలంలో దానికి సంబంధించి కొత్తగా ఈ ఏఓబికి సంబంధించి సెక్రటరీని రిక్రూట్ చేశారు. కొంతమంది క్యాడర్ కూడా రిక్రూట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మల్కన్గిరికి సంబంధించిన ఘటనకి తమ పూర్తిగా తమ ప్రతీకారం తీర్చుకుంటాము. దీనికి ఆంధ్ర ఒరిస్సా పోలీసులు దీనికి సమాధానం చెప్పాలి. దాని ప్రభుత్వాలపైన కూడా మేము తీవ్రంగా రివెంజ్ తీర్చుకుంటామని చెప్పి లేఖల ద్వారా హెచ్చరిస్తూ రావడం జరిగింది. ఇటీవల 2 గిరిజనులు కూడా వాళ్ళు హతమార్చి వాళ్ళ దగ్గర కూడా లేఖలు వదిలి తమ యొక్క విషయం తెలియజేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం 5 గంటలప్పుడు జరిగిన ఈ ఘటన నిజంగా ఇప్పుడు పోలీసులకు ఒక సవాలేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ జరిగి నెలకొడ కాలేదు. ఈ లోపే మావోయిస్టులు తమ ఉనికిని చాటుకున్నారు. ఇది పెద్ద ఎత్తున ఈ ఘటన చేయడం కూడాను మావోయిస్టులు ఉనికి కోల్పోలేదు అన్న విషయాన్ని కూడాను వాళ్ళు తెలియజేసే క్రమంలో జరిగిందని చెప్పుకోవచ్చు వరప్రసాద్. కోటేశ్వరరావు, ఇది పూర్తిగా అంటే కోరాపుట్ జిల్లా ఒరిస్సాలోనే జరిగింది కాబట్టి పూర్తిగా బార్డర్ దగ్గర అంతా కూడా ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి ఉంది. అయితే ఆంధ్ర పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆ బార్డర్ ఏరియాలో ఆంధ్రాలోనికి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా, మరి బార్డర్లో ఎలాంటి పరిస్థితి ఉంది? ఆంధ్ర పోలీసులు ప్రత్యేకమైన చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? ప్రస్తుతానికి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇది జరిగిందంతా కూడాను అటవీ ప్రాంతము, ఇదంతా ఒక ఘాటీ ప్రాంతము. ఈ ఘాటు ప్రాంతంలో పోలీసులు కూడా పూర్తిగా పెద్ద ఎత్తున బందోబస్తు ఉన్నారు. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో అయితే రాకపోకలు నిలిపివేస్తూ ఈ చీకటిగా ఉన్న ఈ టైంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా రేపు ఉదయం వరకు కూంబింగ్ నిర్వహించి ఇంకెక్కడ కూడా మందు పాత్రలు లేవు, మైన్ ఇంకా ఏ మైన్స్ సంబంధించి కూడా ఏం లేవు అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఈ దారిలో వాహనాలు వదిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి కూంబింగ్ నిర్వహించిన తర్వాతనే ఈ ప్రాంతాన్ని రాకపోకలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కోరాపుట్ సాలూరు వచ్చే రూట్ లో ఇది జరిగింది.
ఈ ప్రాంతం అంతా కూడా మొదటి నుంచి కూడాను ఇక్కడ వాళ్ళకి సహకరిస్తున్న గిరిజన గ్రామాలు ఉన్నాయి, అట్లనే గిరిజన నాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. పోలీసులు అయితే ప్రస్తుతానికి శతాబ్దులకు సంబంధించి ముమ్మర సహాయ చర్యలు చేపట్టారు. ఇప్పుడు ఏదైతే ఈవినింగ్ 5 గంటలప్పుడు జరిగిందో దీనికి సంబంధించి ఇప్పటికీ ఒక ప్రాథమిక సమాచారాన్ని అంటే అక్కడ క్రూజ్ టీం కానీ ఇతర అన్ని టీములు కూడా అక్కడ చేరుకొని ప్రాథమికంగా అక్కడ ఏం జరిగింది ఏంటి, ముందు పాత్ర పేర్ల దగ్గర ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయని వాళ్ళు వాటన్నిటి కూడా ఆధారాలను లభ్యం చేసుకునే పరిస్థితుల్లోనే ఉన్నారు. దీనికి సంబంధించి ఆ ప్రాంతంలో ఇంకేదైనా ఉంటాయా అనేది కూడా ముమ్మరంగా పెద్ద ఎత్తున అక్కడ టీములు చేరుకొని ఇటు ఒక్కొక్క టీం ఒక్కొక్క వైపు వెళ్తూ కుమ్మింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కోటేశ్వరరావు, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు సుమారు 7 మంది పోలీసులు అని చెప్తున్నారు. ఆ 7గురి పరిస్థితి ప్రస్తుతం ఎక్కడుంది? వారికి ఎలాంటి చికిత్సను అందిస్తున్నారు? ఎక్కడ ఏ హాస్పిటల్లో ఉన్నారు? ప్రస్తుతానికి ఆ గాయపడిన 7గురిని కూడా పొట్టంగి ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్పాట్ లో 5గురు చనిపోయారు. వరప్రసాద్ 5గురు చనిపోయిన తర్వాత ఎవరైతే 8 మంది క్షతగాత్రులు ఉన్నారో 8 మందిని పొట్టంగి ఆసుపత్రికి తరలించగా అక్కడ మరొక జవాన్ చనిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ 7గురు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. పొట్టంగి దాంట్లోనే వాళ్ళ కోసం ప్రత్యేకమైన వైద్యులు కూడా కోరపుట్ నుంచి పంపించారు. నిపుణులను కొంతమందిని పంపించి ఎటువంటి పరిస్థితులు కూడా క్షతగాత్రులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ప్రత్యేకమైన చికిత్స అందిస్తున్నారు. వరప్రసాద్ దీనికి సంబంధించింది అయితే పొట్టంగి ఆసుపత్రిలో రేపు ఉదయం వరకు ఉంటారు. అక్కడ వాళ్ళ పరిస్థితి గమనించిన తర్వాత అక్కడి నుంచి ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్ తరలించారు, లేదా అక్కడే కొనసాగించాలని రేపు ఉదయం డెసిషన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నారు. ప్రసాద్ కోటేశ్వరరావు, ఈ దాడిలో ముఖ్యంగా ఏ మావోయిస్టు దళం పాల్గొని ఉంటుంది? ఎవరిని అనుమానిస్తున్నారు? పోలీసుల ఫస్ట్ ఏమని అనుకుంటున్నారు? అసలు ఎటువంటి దళం పాల్పడి ఉంటుంది? ఇలాంటి ఘటన గెస్ చేస్తున్నారా? దీనికి సంబంధించింది అయితే ఇంకా పోలీసులు ఎటువంటి కూడా ధృవీకరించట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 29 మంది చనిపోయిన మావోయిస్టు చనిపోయిన మలకనగిరి దీంట్లోనే ఈ ఏఓబికి సంబంధించి కీలక నేత అందరూ చనిపోయారు. కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారా లేదా, వాళ్ళకి ఎలా తెలుసు, ఈ వ్యూహాలు ఎలా పన్నారు, ఎవరు పన్నారు, లేదా ఎవరు అగ్రనేతలు ఏరియాలో ఉన్నారా ఇంకా అనే కోణంలో ప్రస్తుతానికైతే దానిపైన అధికారులు తర్జనా పడుతున్నారు. ప్రస్తుతానికైతే అది ఒరిస్సా కావడంతో ఒరిస్సా పోలీసులు దానికి సంబంధించి ఒక నివేదిక లాగా తయారు చేసుకోవడం కోసం టీములు అక్కడికి చేరుకొని దానికి ఆధారాలు ఏమో మనకు లభిస్తాయా లేదా, ఏ టీము ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే సహజంగా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ వాళ్ళు లేఖ వదులుతారు. అంటే ఎందుకు ఇది చేశారు, ఏంటి ఇది చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే ఒక లేఖ వదిలి ఆ లేఖలో ఏ దళం ఏంటి ఏ పేరు అనేది ఒక కార్యదర్శి పేరుతో సంతకం చేసి వాళ్ళు రిలీజ్ చేస్తారు. అయితే అలాంటి లేఖలు ఇప్పటికి దొరకలేదు. అయితే చీకటిగా ఉండటం వల్ల కూడా ఇది దొరకపోవచ్చు. రేపు ఉదయానికైతే దీనికి సంబంధించి మావోయిస్టుల నుంచి ఏదైనా ఒక అనౌన్స్మెంట్ అంటూ వస్తే అప్పుడు పోలీసులు ఎలా స్పందిస్తారు ఏంటది మనం చూడాల్సి ఉంది. ప్రసాద్ కోటేశ్వరరావు, ఈ మల్కన్గిరి ఘటన తర్వాత ఆంధ్ర ఒరిస్సా పోలీసులు సంయుక్తంగా కూడా కొన్ని ఆపరేషన్స్ చేపట్టారు కదా, మరి ఆ ఆపరేషన్స్ లో ఎవరైనా ఇంకా మిగిలి ఉన్నారా? అంటే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అని భావించిన తరుణంలో ఇంకా ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఎవరైనా లీడ్ చేస్తున్నారా అనే విషయాలు ఏమైనా తెలిసొచ్చాయా? అంటే ఇప్పుడు సహజంగా ఒరిస్సా అటవీ ప్రాంతానికి వచ్చేసరికి మల్కనగిరి, సీలేరు, ముంచింగ్, మార్చ్కాండ్ వంటి ప్రాంతాల్లో ఇవన్నీ కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే అప్పట్లో కొంతమంది తప్పించుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఏమైనా మళ్ళీ కార్యకలాపాలు సాగిస్తున్నారా, లేకపోతే దీనికి సంబంధింంచి ఎవరు ఈ వ్యూహం రచించారు, ఇది చేయడానికి ఎవరు సహకరిస్తున్నారు, లేకపోతే ఈ ప్రాంతం ఇంకా ఎవరు ఉన్నారా అనే కోణంలో అయితే పోలీసులు కూడా అయోమయంగా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే పెద్ద ఎత్తున పోయారు. దానికి సంబంధించి ఇరు రాష్ట్రాల పోలీసులు కూడా అనౌన్స్ చేశారు ఇక మావోయిస్టులు ఏఓబీలో లేరు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మావోయిస్టులు ఉండడానికి లేదు, కుమ్మింగ్ కొనసాగిస్తున్నామని చెప్పారు. వాళ్ళు అన్న మాటలకు ఇప్పుడు రివర్స్ గా ఇది జరిగింది. నిజంగా ఇది జరగడం అనేది పోలీసులకు సవాల్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది జరిగి 2 నెలలు కావట్లేదు. ఇక ఇప్పట్లో మావోయిస్టు కార్యకలాపాలు చేయడానికి వాళ్ళ క్యాడర్ లేదు, వాళ్ళకి ఎటువంటి ఇక్కడ సహాయ శాఖలు అందించే వాళ్ళు కూడా లేరు. పూర్తిగా దీనికి గిరిజనులు కూడా అగెనిస్ట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళ రిక్రూట్మెంట్ కూడా ఉండదు. ఇది జరగదనుకునే వాతావరణంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఈ ఘటన నిజంగా పోలీసులు కూడా అయోమయ వాతావరణం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో లేవు. ఈ మల్కనగిరి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మొట్టమొదటి జరిగిన ఇన్సిడెంట్, అది కూడా మేజర్ ఇన్సిడెంట్. దీంతో పోలీసులు అప్రమత్తమై ఈ టీములు అక్కడ చేరుకొని వాళ్ళందరూ కూడా ఒక సమీక్ష సమావేశాలు నిర్వహించుకొని దీనికి సంబంధించి ఒక ప్రాథమిక నివేదికలాగా తయారు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. వరప్రసాద్ కోటేశ్వరరావు, ఈ కోరాపుట్ జిల్లాలో సుంకి దగ్గర చాలా ఈ కొండ ప్రాంతాలు కానీ అట్లానే చిన్న చిన్న గ్రామాలు కూడా చాలా ఉన్నాయి. ఈ గ్రామాల్లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది? ఈ గ్రామాలకు ఏమైనా ప్రొటెక్షన్ పంపించారా అటు ఆంధ్ర పోలీసులు కానీ ఇటు ఒరిస్సా పోలీసులు కానీ? సుంకి దగ్గర నుంచి ఇది ముందేర్ బాలి అనే ఒక విలేజ్ 5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నిజంగా అమాయక గిరిజనులు. ఈ ప్రాంతం కూడా ఘాట్ రోడ్, సింగిల్ రోడ్డు. ఈ రోడ్ లో జరిగినటువంటి దీంతో
గిరిజనులు రాకపోకలు కూడా ఇబ్బంది జరగడంతో ఏంటి ప్రతిసారి ఇలాగా ఈ ఇబ్బందులు ఏంటి మాకు అనే కొంచెం అసహనంతో కూడా గిరిజనులు ఉన్నారు. అట్లానే ఎప్పటికప్పుడే కూమింగ్ జరపటం, ప్రత్యేకమైన బిఎస్ఎఫ్ కానీ లేకపోతే స్పెషల్ పోలీసులు, అట్లానే ఒరిస్సా ఏపీ పోలీసులు ఈ కూమింగ్లు, అట్లాగే అప్పుడప్పుడు జరుగుతున్న ఈ మావోయిస్ట్ ఇన్సిడెంట్లు, గిరిజనుల పైన ఇన్ఫార్మల్స్ నెపంతో గిరిజనుల పైన జరుగుతున్న దాడులు, ఇవన్నీ కూడా చూసుకుంటే మాకేంటి ఈ ఇబ్బందులు అనే కొంతమంది గిరిజనులు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా మేము ఇక్కడ ఉండటమే మా పాపం అనే యాంగిల్లో కూడా వాళ్ళు చేస్తున్నారు. అయితే వీళ్ళకి సంబంధించి మావోయిస్ట్ ఉనికి ఎప్పుడైతే లేకుండా చేయాలి అని అంటే ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయాలంటే రోడ్లు, అట్లానే కనెక్టివిటీ, ఈ సెల్ టవర్స్ లాంటివి ఎక్కడికైనా వస్తే గిరిజనులకు కొంచెం అవేర్నెస్ వస్తుంది. మావోయిస్టులకు సహకరించాలనే కోణంలో పోలీసులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కోణంలో ముందుకెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో మావోయిస్టులు ఎవరైతే ఈ రోడ్లు వేసి అభివృద్ధి చేస్తే నిజంగా మన ఉనికి ఇబ్బంది అవుతుందనే కోణంలో వేస్తున్న కాంట్రాక్టర్ని బెదిరించడము, లేకపోతే చంపటం, ఈ రోడ్లని బ్లాస్ట్ చేయడం, పేల్చడం, ఇలాంటివి చేయడం వల్ల కొంత అభివృద్ధి ఆగుతుంది. కొన్నాళ్ళ పాటు మనకి ఇబ్బంది లేదనే కోణంలో మావోయిస్టు కూడా ఈ మందు పాత్రలు, ఈ ల్యాండ్ మైన్ ఇట్లాంటి పేల్చి పరిస్థితి కనిపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు.